బ్రాహ్మణులు గారు వచ్చిండ్రు ఎప్పుడైతే జన్మనామం చూసినారు ఆలతో పంచమం పైగా నెయ్యితో పంచమం నిడిపిండ్రు పంచమం లోపల ఏమవుతుందంటే పుట్టంగా రేణుక పెరగంగా ఎల్లమని పేరు పెట్టిండ్రు రాజన గండా లేదు దేశన గండా లేదు భూదేవి గండా లేదు ఆకాశవేణి గండా లేదు సూర్యుడు కూడా ఉన్నది చంద్రుడు కూడా ఉన్నది పిల్ల కూడా మదిగాబాయే మరి ఎల్లమ్మడి చేసిన గాని మల్లన్న పండుగ చేసిన గాని ఏ పండుగ చేసిన గాని ఈ పుట్టకాడ 5 పిల్లల సగజచ్చి అందమైన పూరం తీసుకొని ఎప్పుడైతే పుట్టకు ప్రదర్శన చేయాలి పుట్ట ప్రదర్శన చేసి ఎప్పుడైతే పుట్టను అలంకరించి ఆ పుట్టను అలంకరించి ఎగండ జ్యోతిని ఎదిరించి ఉడకంగా వడవాలు వలసే అక్కడికి సన్నమరెక్కాను వండుకున్న పై కూడా పుట్ట బంగారం అవసరం మరి గద్దెల మీద గద్దెలు పదల పందులు వేసుకొని అమ్మవారి ఎల్లమ్మ పరమన్నం పెడదాం అటు అలాగే బయట కొబ్బరికాయ అమ్మ నీకు ఇదిగో మంగళం అమ్మ నీకు ఇదిగో మంగళం ఎల్లమ్మ తల్లి దేవునికి ఇదిగో హరిశత్రావత్తులు వేసి అవురాది నెయ్యి పోసి దండిగానే సామాశివుని అమ్మ వత్తులు సానా చేసినవమ్మ సమసాన పోసినవమ్మ దండిగానే సామాశివుని పేరు చెప్పాలి పటేలమ్మ పుట్టకాడు ఎల్లమ్మ పేరు మీద 501 రూపాయి 500 ఇస్తే నీకు 5 కోట్ల ఆస్తి కలిగిన అక్క పుట్టిన వెల్లమ్మ ఎల్లమ్మ వెల్లమ్మ ఓ ఎల్లమ్మ వెల్లమ్మ ఓ ఎల్లమ్మ పటేలమ్మ ఎప్పుడైతే 100 రూపాయలు పెట్టినది భగవంతుని పేరు మీద మల్లన్న గారు వచ్చిన లక్ష్మీదేవి సరస్వతి అక్క జిల్లాలు ఎప్పుడు చూసి
వేసిండ్రు చిన్నగా నాడ వేసి బాలను నోట వేస్తున్నారు నోట వేసి బాలను నాడ వేస్తున్నారు అది దాయి పండ పెట్టదాయి ఊకుండ పెట్టదాయి ఎప్పుడు ఉన్నారమ్మా అల్లారి ముద్దుగా ప్రాణాలు పెడుతున్నారు అంతమై ఎప్పుడైతే పెరిగినది దగ్గర వచ్చినప్పుడు అప్పుడు ఎప్పుడైతే దేవతంగమయ్యా ఏమన్నాడు మరి ఈ పిల్ల మరి రాజు గంటన పుట్టిందా దేశాన గంటన పుట్టిందా తల్లి గంటన పుట్టిందా తండ్రి గంటన పుట్టిందా లేక మేడ మామల గంటన పుట్టిందా 500 రూపాయలు